జిల్లారా మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మనము తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఏపీలో వైసీపీ ప్రభుత్వము ఉన్న సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలను చూసుకుంటే ఒకరికొకరు సహకరించుకున్నారండి. ఎందుకు అలా మనం చేస్తున్నామంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కావచ్చు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వీళ్ళు ఒకరికొకరుకు సహకరించుకున్నారు. దోస్తు మేర దోస్తు లెక్క కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికొకరు కలిసిమెలిసి చేసుకున్నారండి. ఇది ఎందుకు ఎలా చేశారు అనేది మనం చూసుకుంటే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిలమ్మ గారి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంటు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు. ఆయన ఆస్తుల వివరాల్లో వాళ్ళిద్దరి మధ్య తగాదాలతో మన శర్మిల గారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏమి అనేది కూడా, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా కేసీఆర్ సహాయంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకోగలిగారు. అట్లాగే లిక్కర్ స్కామ్లో నిందితులకు తెలంగాణ మన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రావణ్ రావు కూడా దుబాయ్లో రాజకసిరెడ్డి వాళ్ళ మనుషులకు అక్కడ వాళ్ళ ప్లాట్లో ఆశ్రమం ఇవ్వడం, ఒకరికొకరు సహకరించుకోవడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కూడా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు చేసి పెన్ డ్రైవ్ ద్వారా వాళ్ళకి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి సహాయపడినారు అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే మన లిక్కర్ స్కామ్లో రాజకసిరెడ్డి గారు బీఆర్ఎస్ సర్కార్ సహాయంలో ఎన్నో ప్లాట్లు కొన్నారు, రియల్ ఎస్టేట్ కొన్నారు. ఇక్కడ వాళ్ళే అన్ని విధాల ఒకరికొకరు సహకరించుకుంటూ చేసుకున్నారు. ఎందుకంటే దోస్తు మేరా దోస్త్, వైసీపీ బీఆర్ఎస్ అవినాభావ సంబంధం. వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే, ఒకరికొకరికి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు అనేది అప్పుడు గుర్తు రాలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వచ్చి ఓపెన్ చేసిపోయారు. అదే కేసీఆర్ గారు రోజా గారి ఇంటికి వెళ్ళి అక్కడ భోంచేసి రాయలసీమకు అన్ని విధాలా మీకు నీళ్ళ సౌకర్యం ఇస్తామని చెప్పారు. 5 ఏళ్ళు ఒకరికొకరు సహకరించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన ఫోన్ ట్యాపింగ్ అన్నీ ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. అట్లే కేసీఆర్ కావాల్సిన సౌకర్యాలను ఏమేమి కావాలా ఎక్కడ అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు. ఈ 5 ఏళ్ళు వాళ్ళిద్దరూ దోస్తుగా ఉన్న టైంలో ఒకరికి అప్పుడు నీళ్లు గుర్తు రాలేదు, రాయలసీమకు నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయని గుర్తు రాలేదు, ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు అధికారం పోగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూడండి, ఆంధ్రాకి నీళ్లు తీసుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు నీళ్ళన్నీ ఆంధ్రాకి తీసుకుపోతా అంటే కూడా ఏం మెదపలేదు అన్నారు. మళ్ళీ విభజన చట్టాల్లో హామీలు ఏమీ చేయలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. 9.5 సంవత్సరం మీరు అధికారంలో ఉన్నప్పుడు విభజన చట్టాలు గుర్తు రాలేదా? తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి ఆ రోజు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసి ఎందుకు నిలదీయలేదు? మీరే ఉన్నారు కదా 9.5 సంవత్సరం అధికారంలో, అప్పుడు తెలంగాణకు రావాల్సిన నిధులు గురించి ఎందుకు అలా ఆలోచించలేదు? చెప్పండి. ఇప్పుడు మీరు ఇద్దరు అధికారాలు పోగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని గుర్తులు వస్తాయి, మీకు అన్ని గుర్తులు వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం, తెలంగాణలో బీసీల కోసం ఎంతో కష్టపడుతున్నారు. 42% తేవడానికి ఆర్డినెన్స్ తెస్తున్నారు. అలాంటి రేవంత్ రెడ్డి గారి మీద కూడా మీరు నిందులేస్తూ తెలంగాణ డెవలప్మెంట్ తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారికి సహకరించాల్సింది పోయి నిందులేస్తారు. అలాగే కేసీఆర్ గారు ప్రజల్లోకి రాడు, ఆయన ఎక్కడో కూర్చొని ఉంటారు. కేటీఆర్ గారు వస్తారు, ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అది పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీఆర్ఎస్కు మధ్య ఉన్న సంబంధాలు చూసుకుంటే చూడండి ఏమేమి బయటపడుతున్నాయంటే, 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు జగన్కు బీఆర్ఎస్ సంపూర్ణంగా సహకరించలేదనేది బహిరంగ రహస్యం.
ఇంకా 2018లో తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలని వైసీపీ ఏ దేవులకు మొక్కుకునింది, లోపాయకారి కూడా చేసుకునింది. ఇది ఏమిరంటే చూడండి, రాజకీయ పార్టీలు కూటములు కట్టడం మామూలే, లోపాయకారిగా సహకరించుకోవడం సహజమే. కానీ అవిభక్తిగా కలిసిమెలిసి సాగడమే ఈ చిత్రం. ఈ రెండు పార్టీలు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్, ఏపీలో జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ, తెలంగాణలో పోల్ ట్యాపింగు, ఏపీలో మద్యం స్కామ్పై ఒకే సమయంలో వేరువేరుగా జరుగుతున్న దర్యాప్తుల్లో ఈ రెండు పార్టీల మధ్య లింకులు బయటపడడం కూడా విశేషంగా ఉంది. ఎందుకు మీరు అని చూస్తున్నారంటే చూడండి, జగన్ కోసం నేడు షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేశారు. మద్యం కేసులో నిందితుడు ట్యాపింగ్ శ్రావణ్ రావు వాళ్లకు ఆశ్రమం ఇచ్చారు. తన దుబాయ్ ప్లాట్లలో ఆధిపత్యం వహించుకున్నారు. లిక్కర్ సొమ్ముతో తెలంగాణలో రాజకేశరెడ్డి గారు భూములు కొనుక్కున్నారు. లావాదేవీలకి నేటి బీఆర్ఎస్ సర్కారు కూడా సహాయం చేసింది అని చూడండి. నా ప్లాటుకు వచ్చేవాళ్ళు అనేది కూడా నిన్న సిట్టు విచారణలో శ్రావణ్ రావు గారు చెప్తున్నారు. వరుణు, చాణక్య నాకు తెలుసు, తెలుగు వాళ్ళ అని రానిచ్చాననేది కూడా ఆయన సమాచారం ఇచ్చారు. సో ఇప్పుడు ఒకరికొకరికి దోస్తు మేరా దోస్తు అన్నట్టు ఒకరికొకరికి సహకరించుకుంటూ పోతున్నారండి. కేసీఆర్ తనకు పెద్దన్న అని జగన్ ఎన్నోసార్లు చెప్పగానే చెప్పారు. వారిద్దరి మధ్య రాజకీయాలకు మించిన బంధం కూడా ఉంది. అక్రమాల్లో సహకరించినేదాకా వెళ్ళిందనేది ఇప్పుడు స్పష్టమవుతుంది. చూడండి, ఒకరికొకరు సహకరించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలలో జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన ఫోన్లన్నీ ట్యాప్ చేయడం, అలాగే అక్కడ వాళ్ళు వచ్చి లిక్కర్ స్కామ్లో ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొనడం అనేది కూడా చాలా చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు విచారణ జరుపుతుంది. బీఆర్ఎస్ సాయంలో వైఎస్ షర్మిల ఫోన్పై నిఘా పెట్టినట్లు ఇప్పటికే స్పష్టమైంది. అప్పుడు సిట్ అధికారులు ఎప్పుడో చెప్పారు, ఎందుకు వైఎస్ షర్మిల గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఎందుకంటే జగన్తో షర్మిలకు ఆస్తి భేదాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారనేది కూడా తెలుసుకోవడానికి జగన్ కోరిక మేరకు నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం షర్మిల ఫోన్ ట్యాప్ చేసినట్లు కూడా చెప్తున్నారు. నేటి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినందున ఆ వివరాలపై కూపీ లాగేందుకే ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అంటున్న వైసీపీ వాదనలో ఏమాత్రం పసలేదు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు మేమెందుకు ట్యాప్ చేపిస్తాము షర్మిలమ్మ గారిది, అప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారు అని అంటున్నారు. కేసీఆర్ అసలు లెక్కలేకి షర్మిల పార్టీని కేసీఆర్ అసలు లెక్కలేకే తీసుకోలేదు. కాంగ్రెస్ పైన ఆయన గురిపెట్టారు. కొందరు మీడియా ప్రముఖులపైన నిఘా చేశారు. వెరిసి కేవలం జగన్ కోసమే షర్మిల ఫోన్ను ట్యాప్ చేశారంలో ఏమాత్రం సందేహం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా చట్ట విరుద్ధ చర్యల్లోనూ బీఆర్ఎస్, వైసీపీ చేతులు కలిపాయండి, ఒకరికొకరికి చేతులు కలిపినాయి. తెలంగాణలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రావణ్ రావు బీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితుడు. ట్యాపింగ్కి అవసరమైన సాంకేతిక పరికరాలను శ్రావణ్ రావు కంపెనీ పేరు మీద కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన్ను కూడా ట్యాపింగ్ కేసులో నిందితుడిగా చేర్చారు. విచిత్రం ఏమిటంటే, ఇది శ్రావణ్ రావు ఏపీలో మద్యం స్కామ్ నిందితులకు దుబాయ్లో తన ప్లాట్లో ఆశ్రయం ఇచ్చారు. నెలకు సుమారు 5 లక్షల అద్దె వదులుకొని మరీ ప్లాట్లలో ఆతిథ్యం వహించారు శ్రావణ్ రావు గారు. చూడండి, శ్రావణ్ రావు గారు దుబాయ్లో లిక్కర్ స్కామ్లో ఉండేవాళ్ళకు నెలకు 5 లక్షల అద్దె వదులుకొని కూడా ఇచ్చారు. ఇంకా చూసుకుంటే మన రాజకేశరెడ్డి గారు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ నిందితులు దుబాయ్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ రాజకేశరెడ్డి తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులున్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ సమీపంలోని పారిశ్రామిక కారిడార్లో 150 కోట్లతో 90 ఎకరాల భూమి ఖరీదైన ప్రాంతంలో స్థిరాస్తి కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. చూడండి, రాజకేశరెడ్డి గారేమో ఇక్కడ హైదరాబాద్లో భూములు కొనుక్కున్నారు లిక్కర్ స్కామ్లో డబ్బులతో, 150 కోట్లతోనంట. అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ రావు దుబాయ్లో అక్కడ ప్లాట్ కొనుక్కొని అదే ప్లాట్లో లిక్కర్ స్కామ్ నిందితులకు ఆశ్రయం ఇచ్చారు. నెలకు
5 లక్షల రూపాయలు వదులుకొని వాళ్ళకు ఇచ్చారండి. మళ్ళీ చూడండి వాళ్ళలో ఎవరు వాళ్ళకి అక్కడ నిందితులు ఎవరెవరు ఇచ్చారంటే అదే ప్లాట్లో సెవెన్ రావు ప్లాట్లో ఉన్న వాళ్ళు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి, వరుణ్, చాణక్య వాళ్ళకు ఆశ్రమం ఇచ్చారు. వీళ్ళు లిక్కర్ స్కామ్లో అక్కడ ఆశ్రమం పొందారు. కాబట్టి బీఆర్ఎస్కు వైసీపీకి ఉన్న సంబంధం చూడండి, ఒకరికొకరు సహకరించుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయింది, వైసీపీ అధికారంలో కోల్పోయింది. కాబట్టి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ బయటపడుతుంది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లకు ఇప్పుడు మనం లెక్కలేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్న దోస్తు మేరా దోస్త్ కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకున్నారు. సొంత చెల్లెల మీదనే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోయి అది తెలంగాణలో వాళ్ళు చేసుకున్నారేమో మనకేం సంబంధము అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి లిక్కర్ స్కామ్లో డబ్బులు తెలంగాణలో ఆస్తులు కొన్నారు. కాబట్టి ఒకరి మీద ఒకరికున్న ఈ బంధం ఫెవికల్ సంబంధం లాంటిది. ఇప్పుడు కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసీఆర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కేసీఆర్ ఒకరికొకరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే నాకేం సంబంధం అంటారు, లిక్కర్ స్కామ్ అంటే మాకేం సంబంధం అంటారు వీళ్ళు ఒకరికొకరు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్న దోస్త్ మేరా దోస్త్ సంబంధం ప్రజలు కూడా గమనిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.